ఎన్నడూ లేనంత దేశ చరిత్రలో ఈసారి ఎన్నికలు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యేకించి సెలబ్రిటీలు ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం అంతటా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పోటీ చేసి ఓడిపోయిన సెలబ్రిటీలు మళ్లీ బరిలోకి దిగడం, వాళ్లతో పాటు కొత్త సెలబ్రిటీలు రాజకీయంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరి వీళ్లలో ఎవరు గెలుపు గుర్రం ఎక్కారు, ఎవరి అదృష్టం పండింది, ఎవరు ఓటమి పాలయ్యారో తెలుసుకుంటే సరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈసారి బరిలో దిగిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో కలిసి కూటమిలో కీలక పాత్రధారిగా మారారు. ఇక నరసింహ బాలకృష్ణ గెలుపుకు తీరు లేదని మరోసారి నిరూపించారు. హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. అలాగే మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలో సరికొత్త చరిత్రని రాశారు. శ్రీశూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ ఘన విజయం సాధించింది. భోజ్పురి నటుడు రవి కిషన్ కూడా మరోసారి జయకేతనం ఎగరవేశారు. గోరఖ్పుర పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించడం రెండవసారి. అదే పరిశ్రమకు చెందిన మనోజ్ తివారీ కూడా ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. రామాయణం సీరియల్లో రాముడి పాత్రతో ఫేమస్ అయిన అరుణ్ గోవిల్ బీజేపీ అభ్యర్థిగా మీరట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇదే పార్టీ నుంచి తెలుగు సినిమాల్లో నటించిన రచన బెనర్జీ హుగ్లీ స్థానం విజయం సాధించారు. అలాగే మరో సీనియర్ నటి హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి భారీ మెజారిటీతో గెలిచారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తొలిసారి బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. తొలి ప్రయత్నంలో సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానాలున్నా అన్నిటినీ పటాపంచలు చేసింది.